హాయ్ అండి. అందరికీ నమస్కారం. సో, ఇవాళ రేపు చిన్న సినిమా, పెద్ద సినిమా అలాంటివి ఏం లేవు. అంటే బడ్జెట్ ప్రభావం పక్కకు పెట్టేస్తే ఆడియన్స్ ప్రభావం ఎలా ఉంది అనే దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అది చిన్న సినిమానా, పెద్ద సినిమానా అని. సో, అందుకనే చాలామంది హీరోలు వస్తూనే ఉంటారు అండ్ చాలా మంచి సినిమాలు ఇస్తూనే ఉంటారు. మీరు చిన్న సినిమాల్ని ఆదరిస్తున్నారు కాబట్టే. సో, మరి ఒక మంచి సినిమా మిమ్మల్ని అందరిని అలరించడానికి మీ ముందుకొచ్చేస్తుంది 3 మార్చ్‌న. ఆ సినిమా పేరే 'గ్రంథాలయం'. ఈ పుస్తకం చదివితే సంథింగ్ ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటున్నారు. ఆ సైడ్ ఎఫెక్ట్స్ మీదే సినిమా అంతా ఉందంటున్నారు. మరి ఈ సినిమా గురించి, ఆ పుస్తకం గురించి, ఆ గ్రంథాలయం గురించి, గ్రంథాలయం అంటే కీప్ సైలెంట్ అంటూ ఉంటారు కదా! కానీ చాలా వైలెంట్‌గా కనిపిస్తుంది. మరి దాని గురించి మాట్లాడడానికి టీమ్ నాతో పాటు ఉన్నారు కాబట్టి స్టార్ట్ చేసేద్దాం రండి. సో, శివ వైష్ణవులు ఉన్నారిద్దరు. వైష్ణవ్, శివులు ఉన్నారిద్దరు. అండ్ ఇక్కడ విష్ణువు అండ్ విష్ణువు, శివు ఉన్నారిక్కడ. ఇక్కడ విన్ను ఉన్నారు. కాదు వీవి ఏమన్నా సెంటిమెంట్ ఉందా? ప్రొడ్యూసర్ కూడా వి స్టార్ట్ విత్ వి. యాహ్! అండ్ విక్టరీ సాధించాలని, అంతే సక్సెస్ అందుకోవాలని శివగారు వస్తున్నట్టున్నారు. అంతేనా? అంతే. సో, ఫస్ట్ లెటర్స్‌తో మొత్తానికి విక్టరీ ఇచ్చేసాను నేనైతే. థర్డ్‌కి ఆడియన్స్ ఇవ్వడం మాత్రమే ఆలస్యంగా ఉంది. అండ్ 5 ఇయర్స్ తర్వాత మీట్ అవుతున్నాం. మీరు సేమ్ అలానే ఉన్నారు. ఇంకా అందంగా తయారైనని చెప్పాలి ఇన్‌ఫాక్ట్ యాక్చువల్లీ. అలానే ఉన్నారంటే కష్టం కదా! సో, ఏంటంటే ఇవాళ రేపు ఆడియన్స్ ఏదైతే ఆదరిస్తారో అదే బిగ్గెస్ట్ ఫిల్మ్. కలెక్షన్స్ వచ్చింది. జనాలు ఆదరించిన సినిమానే బిగ్గెస్ట్. అండ్ ఎస్పెషల్లీ నాకు ఈ సినిమాలో లుక్ వైస్ చాలా రిచ్‌గా అనిపించింది. అండ్ దానికోసం మీరు ఎన్ని రాత్రులు, ఎన్ని పగలు, ఎంత చెమట, ఎన్ని షర్ట్‌లు వేస్ట్ చేశారు. ఏం జరిగింది? మంచి హార్డ్ వర్క్ చేశానండి. ఈవెన్ యాక్చువల్లీ దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు క్లైమాక్స్ ఫైట్‌కి అది ఒక ఆల్మోస్ట్ ఒక 8 మినిట్స్ ఉంటుందా, ఒక పెద్ద స్క్రీన్ ప్లేతో జరిగే ఫైట్ అండి అది. ఓకే. సో దానికి ఒక 6 ప్యాక్ అనుకున్నాం డైరెక్టర్ గారు నేను. ఉంటుందండి, ప్రీ క్లైమాక్స్ నుంచి వెళ్తుంది. సో దాని 6 ప్యాక్ అని అనుకున్నాం. ఎందుకంటే మనుషులు చంపేద్దాం అనుకుంటున్నారా హీరోలు? మరి దారుణంగా 10 మినిట్స్ ఫైటా? ఫైట్ కాదు, ఆ ఎపిసోడ్ జరుగుతా ఉంటుంది. స్క్రీన్ ప్లే యాక్షన్ సీక్వెన్స్. బేసిక్ గా రెగ్యులర్ ఫైట్ లో ఉండేట్టు ఉండదండి. ఆ 10 మెంబర్స్ లో ఇంకో క్యారెక్టర్స్ ఉంటాయి. వాళ్ళతో ఫైట్ చేయాలి. వీళ్ళు ఎంత కొడుతున్నా సరే వాళ్ళు వస్తా ఉంటారు. వీళ్ళకి తెలియదు ఏం జరుగుతున్నాయో తెలియదు. ఇంకా తర్వాత అయితే చెప్పా, అది చూడాల్సిందే. సో దాని గురించి ఇంకా హార్డ్ వర్క్, బాడీ మెయింటైన్ చేయాలి. ఈవెన్ అంటే దాని గురించి అని కాదండి, యాజ్ ఏ పర్సనల్ గా ఒక ఆర్టిస్ట్ గా నేను మెయింటైన్ చేయాలి, అదొకటి. సో ఇంక సినిమా కోసం చూస్తే ఇంకా అందరిలాగా అని కాదండి, సినిమాని కథని ఓన్ చేసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే డైరెక్టర్ గారు సెట్ లో చెప్పింది చేస్తాం, అది కాకుండా అపాన్ దట్ ఆయన చెప్పిన దానికి చేయాలి అంటే బిఫోర్ అసలు కథలో ఏముంది, కంటెంట్ లో ఏముంది మనం ఓన్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అలాగా నా బాడీని కూడా అలా మెయింటైన్ చేస్తానండి. ఏది కష్టం అనిపించింది? బుక్ చదివితే వచ్చిన కష్టంగా అనిపించిందా, లేకపోతే మెయిన్ 6 ప్యాక్ చేయడం ఎక్కువ కష్టంగా అనిపించిందా, సినిమా చేయడం ఎక్కువ? ఏది కష్టం ఉండింది మూడిట్లో? టు బి ఫ్రాంక్ నాకు 3 కష్టం అనిపించలేదు. 3 కష్టం ఎందుకంటే నేను అది ఇష్టపడుతూ కష్టపడుతూ చేసిన సినిమా అండి. ఆన్ దిస్ నోట్ కష్టపెట్టిన మనుషులను అడుగుదాం ఇప్పుడు మనం. అండ్ కష్టం పక్కకు పెట్టేస్తే ఫలితం వచ్చినప్పుడు ఆనందాన్ని ఇస్తుంది. థర్డ్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. చాలా అంటే ఎన్నో ఎలిమెంట్స్, ఎన్నో లేయర్స్ ఉన్నట్టుగా నాకు అనిపించింది. అండ్ పర్ఫెక్ట్ థ్రిల్లర్ అనిపించింది థర్డ్కి వస్తుందని గ్రంథాలయం. బట్ నేను ఇందాక చెప్పినట్టు సైలెంట్ గా ఉండే ప్లేస్ లో వైలెన్స్ ఏంటిది? గ్రంథాలయంలో సైలెంట్ గా ఉండమంటారు, మీరు కొట్టేసుకుంటున్నారేంటి? బేసిక్ గా అది ఆ ప్యాటర్న్ మార్చలేదండి. గ్రంథాలయం అది ఎన్నేళ్ళైనా సరే సైలెన్స్ అనమాట అక్కడ. కాకపోతే ఏంటంటే లోపల ఏం పెద్ద వైలెన్స్ ఉండదండి, అంతా బయటే. కాకపోతే దాన్ని బేస్ చేసుకుని ఉంటది వైలెన్స్ అనేది. అంటే ఇన్ని రోజులు మనం హీరోలు, విలన్లు వీళ్ళంతా ఫైట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక బుక్ ఫైట్ చేస్తుంది. బేసిక్ బుక్ హీరో ఉంటుందండి, గ్రంథం హీరో ఉంటుంది. అదే ఎలా ఫైట్ చేసింది, ఎలాంటి ఫైట్ చేసింది అనేది మనం స్క్రీన్ మీద చూడాల్సిందే. పక్కా స్క్రీన్ మీదే చూడాలండి. ఏంటంటే హీరోకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం ఓకే, నడుస్తూ వెళ్తూ ఉంటాడు, షర్ట్ ఎగరేస్తాడో లేకపోతే కాలర్ ఎగరేస్తాడో బాగుంటుంది ఇచ్చేటప్పుడు. బుక్కి ఎలా ఇచ్చారు మీరు బ్యాక్గ్రౌండ్ స్కోర్? బుక్కే హీరో అంటున్నారు ఇక్కడ. అయితే ఈ మూవీకి మ్యూజిక్ సాంగ్స్ నేను చేశానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా తక్కువ లిమిటేషన్ ఉండటంతో నేను అంటే 1 month అబౌవ్ అడిగాను టైం. నేను ఫస్ట్ మూవీ ఇది. ఆయన ఇవ్వలేదా? అయితే షార్ట్ టైం ఉండింది ఈ రిలీజ్ కి, ఇంకా తక్కువ టైం ఉంది. ప్లస్ చిన్న గారు అని చిన్న గారు ఎందుకు తెలియదు? అవును, ఆయన చేశారు. సాంగ్స్ అంతవరకు నేను చేశాను.
అదండి. దీనిలో ఒక సాంగ్ ఆల్రెడీ వేరే నేను విన్నాను విన్నారండి. అండ్ చాలా బాగుంది అదండి. అండ్ చాలా మంచి ఇది ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అది కూడా. అండ్ ఫస్ట్ ఐడియా ఇనిషియల్ గా మీకు చెప్పినప్పుడు అండ్ అవును. మీకు ఎలా అనిపించింది? బికాస్ ఫస్ట్ మీ దగ్గర కథ వస్తుంది, అవునండి. దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్ మధ్యలో ఒక పాట వెయ్యాలి, అవును. ఆ పాట తగ్గట్టుగా ఉండాలి. అవునండి. సో చాలా చాలా యాప్ట్ గా ఉండింది మీ సౌండ్. మ్యామ్. సో మీకు ఎలా అనిపించింది కదా ఆయన చెప్పినప్పుడు శివ్? ఈ విషయంలో మా డైరెక్టర్ సాయి శివన్ చాలా క్లియర్గా ఉంటారండి. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా ఎక్స్ప్లెయిన్ చేయటం, అందున ప్లస్ ఇతను లిరిక్స్ రాయగలరు, పాడతారు కూడా. ఓ మీలో ఒక సింగర్ లిరిసిస్ట్ ఆ. డైరెక్టర్ ఆ లిరిక్స్ రాయడం వల్ల ఇంతకు ముందు నేను ఈ మూవీ మ్యూజిక్ చేయకముందు కూడా ఇంకొన్ని లిరిక్స్ ఈయన దగ్గర ఈయన డైరెక్షన్కి వచ్చేసారు కదా. ఓకే. ఒక 20 పాటలు కూడా లిరిక్స్ ఆల్రెడీ ఈయన రాసుకునే ఉన్నాయి నా దగ్గర. అయితే ఆయన ఏ సినిమాకి ఇలా ఉండాలి అన్న, ఈ సాంగ్ ఇలా ఉండాలి, ఇలా పూర్తి స్కెల్టన్ ఇచ్చేస్తారు ముందే. చాలా వర్క్ ఈజీ అవుతుంది. ఓకే. మనం ఇంకా మన మ్యూజిక్ మీద పెట్టవచ్చు ఈజీగా. మరి ఇక్కడ విన్ను దగ్గరికి ఎలా వచ్చింది కదా మీ దగ్గర? బేసిక్గా విన్ను గారు, నేను వైరం సినిమా ఇంది శేఖరం గారి అబ్బాయి సినిమా అయిందండి. వైరం సినిమా ఆడిషన్ జరుగుతున్నాయి. వేరే ఒక తెలిసిన ఒక డైరెక్టర్ ఇలా ఉన్నారు ఏంటంటే, సరే ఫోటోలు పంపించారు మనకి. ఇప్పుడు ఆ హీరో 6 feet ఉన్నాడు, ఆపోజిట్ ఉన్నాయి అంటే ఒక లీడ్ క్యారెక్టర్, అది కూడా పోటీగా ఉండాలి. అప్పుడు ఈయన చూడగానే ఒకసారి ఆఫీస్కి రండి అంటే పర్ఫెక్ట్ హైట్ ఆయన ఇద్దరు కూడా, సరే తగ్గ పోటీగా ఉన్నారు అనేసి అప్పుడు ఆడిషన్ చేశానండి. దీనికి ఆ క్యారెక్టర్కి న్యాయం చేస్తాడు అనిపించింది, అప్పుడు లాక్ చేశానండి. ఎప్పుడు రాసుకున్న కంటెంట్ కదా, సరే తిని కూడా శేఖరం గారు అబ్బాయి చేసి ఉన్నారు. ఇంకా 3వ ప్రాజెక్ట్కి అంటే ఆ ప్రాజెక్ట్కి వచ్చినా బాగా క్లోజ్ అయిపోయాం. ఇంకా బావా అనుకుంటా ఉన్నాం. బావ ఒక లైన్ ఉంది, ఒకసారి వినండి అని చెప్పేసి చెప్పానండి. ఇట్లా లైన్ అని ఒక 10 minutes చెప్పాను. అసలు ఇంకా ఇమీడియట్గా అన్నాడు, ఎప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసేయండి అనేసి. అదే బావ ఇది జరుగుతుంది కదా, ఇది అవన్నీ చేద్దాంలే అంటే, మాకేంటంటే వైరం జరిగే మధ్యలో చిన్న బ్రేక్ పడింది. ఓకే. అప్పుడు స్టార్ట్ చేసామండి. అండ్ ఏంటిది ఈ కథలో అంతలా నచ్చి చేసేద్దాం అని డ్రైవ్ చేసిన పాయింట్ ఏంటి? మేబీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కథ అయితే ఇంకా నా కోసమే రాసి పెట్టుంది ఓకే అని నేను నమ్మాను. ఎందుకంటే బిఫోర్ ఆయన ఈ కథ ఎక్కడ చెప్పలే, కథ ఎక్కడ చెప్పలే. ఇంకా మరి అది ఎందుకు ఆయన నా కోసమే, బహుశా ఆయన పెన్ను తెలకాయ మీద పెట్టి రాసింది నా కోసమే అని నాకు అప్పుడే అర్థమైపోయింది. సో నేను ఇమ్మీడియట్ కథ విన్నాను. అంటే ఎందుకంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే కథే హీరో, నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, కథే హీరో. సో ఇది నేను చెయ్యాలి, ఖచ్చితంగా నేను ఆయన రాసుకున్న కథకి నేను న్యాయం చేస్తాను నాకే అనిపించింది. సో ఇద్దరం కలిసి అలా కమిట్ అయ్యి ప్రాజెక్ట్ నేను మన బ్యానర్లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఆ తరుణంలోనే, ఆ జర్నీలోనే మనం మ్యూజిక్ డైరెక్టర్కి దగ్గరికి వెళ్ళటం, ఆయన అనుకున్న కథకు సరిపడగా ట్యూన్స్ ఇవ్వటం, అలా సింక్ అయిందండి. గ్రంథాలయం టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే స్క్రిప్ట్ నుంచే ట్రావెల్ అవుతుందో టైటిల్ కూడా రాసుకునే నేను మీకు అంటే మొన్న కూడా చెప్పానండి, థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్లో కళ చెప్పిన కథ, బేసిక్ కళ వచ్చిన కథనే ఆ కంటెంట్ని నేను రాసుకున్నానండి. అప్పుడే అంటే ఓపెన్ అవ్వడమే నాకు అంటే డ్రీమే. గ్రంథాలయం నేనంటే ఎప్పుడన్నా వెళ్తూ ఉండేవాడిని అండి, గ్రంథాలయంకి వెళ్తూ ఉండండి. ఎందుకంటే హిస్టారికల్ బుక్స్ ఏమైనా రిఫర్ చేస్తూ అవి చదువుతూ ఉండండి, కథలు రాసేవాడిని కదా. ఏదైనా చిన్న డౌట్లు వచ్చినప్పుడు ఎక్కడ దొరుకుతుందో చూసుకునేవాడిని వెళ్ళి. కొన్ని దొరికాయి కాదు. ఇక అప్పుడు అంటే ఒకవేళ అట్టంతా తిరగబట్టేమో మైండ్లో ఒక రకమైన వేరే మరి 6th అంతా 7th అంతా తెలియదు కానీ ఏదో ఒకటి పట్టుకుంది. ఇక ఈ కథ పుట్టిందండి. అదొక సినిమా సెన్స్, అది సినిమా చెయ్యాలనే సెన్స్ అది. సో గ్రంథాలయం చాలా తక్కువ, బేసిక్ గా ఈ జనరేషన్ లో ఎక్కువ తక్కువ గ్రంథాలయాలకు వెళ్ళట్లేదు. వెరీ రేర్. మళ్ళీ వస్తుందేమో ఇంకో 10 years తర్వాత, మేబీ అదొక ఫ్యాషన్ అవుతుందేమో అగైన్ బుక్ రీడింగ్ అండ్ ఆల్. బట్ ప్రౌడ్ గా నేను లోపల ఫీల్ అయ్యేది ఏంటంటేనండి, ఈ గ్రంథాలయం అనేది అందరూ ఆల్మోస్ట్ అంటే లైబ్రరీ అని వర్డ్ గుర్తుండదు, బట్ గ్రంథాలయం అనే స్పెసిఫిక్ గా ఆ వర్డింగ్ అనేది మర్చిపోయారు తెలుగులో. కరెక్ట్. మన పేరెంట్స్ ఆ ఏజ్ వరకు ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఆ గ్రంథాలయం అనే వర్డ్ మైండ్ లో లేదు. డెఫినెట్ గా ఆయన త్రూ, ఇప్పుడు మా సినిమా త్రూ ఈ గ్రంథాలయం అనే వర్డింగ్ మళ్ళీ జనాల్లోకి వెళ్తుంది అనమాట.
రైట్. అండ్ పోస్టర్స్ కూడా చాలా బాగున్నాయి. అంత కంప్లీట్ గా ఎక్కడ కూడా ఎవేగా వెళ్ళకుండా గ్రంథాలయాన్ని మాత్రమే ఆ పుస్తకంలోంచి కెమెరా తీసుకొని బయటకు వస్తుంది. అంటే హీరో అంతా ఇప్పుడు ఆ పుస్తకంలో ఏం జరిగింది అని ఛేదించడమే ఉంటుందా? అలా అని అది నేను చెప్పలేను బయటికి. నేను అంటే మొత్తం చెప్పేది మాకు అదేదో సినిమాలో కనిపించినట్టు తెలిసి అసలు చిక్ అక్కడే ఉంటుంది. కనిపించిన దగ్గర మొత్తం వచ్చేస్తుంది బయటికి. నేను చెప్తాను. ఉంటుందండి కన్ఫర్మ్ గా. అది ఎలా ఉంటుంది అంటేనండి, బుక్ కథే హీరో అన్నాను కదా. సో ఈ స్టోరీ ఎలా వెళ్తుందంటే విత్ ఇన్, అంటే అవుట్ ఆఫ్ కథ వెళ్ళదండి. స్క్రీన్ ప్లే విత్ ఇన్ కథే నడుస్తూ ఉంటుంది స్క్రీన్ ప్లే అంతా. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ గ్రంథంలో ఏముంది అని ఎలా అయితే మీరు ఒక సస్పెన్స్ గా ఎదురు చూస్తున్నారో, అలాగే హీరో కూడా ఆ డ్రైవ్ లో వెళ్తానే ఉంటాడు. అంటే ఇన్నేళ్ల నుంచి మీకు అసోసియేషన్ ఉంది కాబట్టి మాకు డైరెక్టర్ గారి గురించి తెలియని నిజాలు ఏమైనా చెప్పండి. అంటే ఈ గ్రంథంలోంచి తెలియని పన్నాలు. తెలియందంటే మార్షల్ ఆర్ట్స్ మనోడు మార్షల్ ఆర్ట్స్ చేశాడు. అది ముందు చెప్పాలి, ఇలాంటి రాంగ్ క్వశ్చన్లు అడగకుండా ఉండేదాన్ని కదా నేను. మీరు ఫైట్ మాస్టర్ని అడిగితే ఇప్పుడు నేను లిరిక్స్ విషయంలో ఎలా ఇన్వాల్వ్మెంట్ అయ్యాడు, జనరల్ గా ఏదైనా తీసుకుంటే అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతాడు పూర్తిగా. కానీ ఆయన అన్ని నేర్చుకుని ఉన్నాడు. అది కదా, పోనీ రాకుండా ఇన్వాల్వ్ అయితే అది ఇన్వాల్వ్మెంట్ అనుకోవచ్చు, వచ్చి కదా ఆయన అయ్యేది. ఏం చెప్పడు, కానీ ఆ సిచ్యువేషన్ వచ్చేంత వరకు చెప్పడు. మార్షల్ ఆర్ట్స్ లో ఒక లెక్క. ప్లస్ జనరల్ గా మేము తిరిగేటప్పుడు కూడా ఏదైనా ఇప్పుడు మమ్మల్ని మించిన పరిధి ఉంటే నా వెనకాల ఒకడు ఉన్నాడు అనేది ఉంటది కదా. ఇప్పుడు తర్వాత అయినా సరే ఇప్పుడు నా వెనకాల ఒకడు ఉన్నాడు అంటే, ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మా తమ్ముడు అంటే ఇప్పుడు చెప్తుంది బలగం. ఇప్పుడు నన్ను మించిన స్థాయి ఏదైనా సిచ్యువేషన్ వచ్చి అంటే అలా ఉంటాడు. మార్షల్ ఆర్ట్స్ అతను బ్లాక్ బెల్ట్ చేసాడు. నాకు అర్థం కావట్లేదండి, మీరు కాలేజ్ కి ఎప్పుడు వెళ్ళారు అసలు నాకు డౌట్. బికాజ్ ఒక పక్క సంగీతం 1 సంవత్సరం, అండ్ దాని తర్వాత మార్షల్ ఆర్ట్స్, అసలు ఇవన్నీ అంటే లిరిక్స్ రాయడం, అంటే ఇవన్నీ ఎలా చేయగలిగారని 24 hours ఉండిందా మీకు? ఇంకోటి కూడా ఉందంట, విన్ను ఇంకొకటి కూడా జాయిన్. ఓకే, నేను ఇంకా సేపట్లో ఇంట్రో గురించి హైలైట్ మేము చేసేస్తాం. ఎక్కడ చెరువు దొరికితే అక్కడ దాంట్లో దూకేసి స్విమ్మింగ్ చేస్తాడు బాగా. స్విమ్మర్ కూడా అనమాట. ఓ డైరెక్టర్, లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్, మార్షల్ ఆర్ట్ అంటే ఇది అండ్ స్విమ్మర్. అంటే ఇప్పుడు లిరిక్స్ అనేది అది బేసిక్గా అంటే గాడ్ గిఫ్ట్ అనే చెప్పాలండి. 6th class నుంచి రాసామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి అండి? లేదు, నేను మామూలుగా అంటే ఇంటర్ కానీ డిగ్రీ దగ్గర నుంచి కానీ స్కూల్ వైజ్ నుంచి కానీ అందరితో పాటు కాదు, అందరిలో మనం ఒకటి ఉన్నాం అని చెప్పేసి సపరేట్గా మనకు ఒకటి రావాలనేసి ఎప్పుడు అనుకునేవాడిని. అక్కడ ఎలా హైలైట్ అవ్వాలో అలా చేసుకోవడానికి ట్రై చేసేవాడిని. అట్లా అది అయిన తర్వాత ఎప్పుడన్నా కాలేజ్ కానీ వీళ్ళు అమ్మాయిలు మా మీద సాంగ్ రాయనా, అమ్మ సాంగ్ అంటే ఒక రాయమంటే రాదమ్మా, నాకు అనిపించాలి. ఎప్పుడైనా అనిపించిందా ఎవరినైనా చూసి మీకు అలా? అనిపిస్తుంది కదా. చిన్న పాజ్ అనమాట, కమర్షియల్ పాజ్ అది. సో దాని తర్వాత ఆన్సర్ వస్తుంది నెమ్మదిగా. అనిపించింది కదండి అలా అంట. సో మాకైతే మీ పాట వినాలనిపిస్తుంది బేసిక్ గా. ఆయనకి రాయాలి అప్పుడు అనిపించింది చాలా. మీరు ఆల్రెడీ దీనికి చేసిన పాటను ఒక్కసారి మాకు ఒక 2 లైన్లు అలా వినిపిస్తే. మీరు ఆ తర్వాత ఆయన కూడా, ఎందుకంటే ఆయనలో ఒక సింగర్ ఉన్నారు కదా. విన్ను యు వాంట్ ట్రై విత్ దెం? ఇద్దరు సింగర్స్ కాంపిటీషన్ అయిపోతుందేమో. జుగల్బందీ చలో. అంటే నేనే రాసిన సాంగ్ ఒకటి ఉందండి, ప్రీ క్లైమాక్స్ బిఫోర్ వస్తుంది, ఆ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది సాంగ్. అంటే కథని ఎలివేట్ చేస్తూ ఉంటుంది అనమాట. కొంచెం హీరో ఒక సర్చింగ్ లో ఉంటాడు ప్రీ క్లైమాక్స్ కి. అట్లా అంటే తను ఏదైతే ఉంటుందో బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉంటుంది, అది వస్తూ ఉంటుంది ఇలా 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 చేసేదని. అది ధనుంజయ్ పాడారండి. అది సహవాసం కోసం సాగింది ఈ పయనం తనతో అంటుంది, కాలమే ఆగనంతగా ప్రయాణమై సాగుతున్నది, నేనెవ్వరూ చెప్పలేనుగా నా పక్కగా నడవమన్నది, సమస్య ముందు నుండి సవాలు విసురుతున్నా, శవాల ప్రక్క నుండి సహనాన్ని చంపుతున్నా, సాగిపో ధీరుడా సమరాన రుద్ర నేత్రుడా, అదరక బెదరక అలసి సొమ్మసిల్లక ఎదురొస్తున్నా మృత్యువునైనా ఆపవోయ్ ఓ కార్య సాధక, నువ్వు ఆపవోయ్ ఓ కార్య సాధక, సహవాసం
కోసం సాగింది. నైస్, వావ్, వెరీ నైస్, వెరీ గుడ్ లిరిసిస్ట్ ఆయన అయ్యో యాక్చువల్లీ ఆయన బేసిక్ రాసిన గా. పాటే అది. Yeah, yeah, అలా he just చాలా mentioned పాటలు that. ఇంకా రాసి ఉంచుకున్నాడు. या वेलकम टू टॉलीवुड स्मिता, थैंक यू सो कैसा मच। लग रहा है, मतलब इसका एक्सपीरियंस बताइए हमें। बहुत अच्छा लग रहा है, बहुत अच्छा एक्सपीरियंस है। टॉलीवुड मूवी में काम करने का मौका सबको मतलब मिलना चाहिए क्योंकि काफ़ी अच्छा इंडस्ट्री है। फ्रॉम द चाइल्डहुड आई ऑलवेज वांट टू बी एन एक्टर। ओह, टॉलीवुड मूवी में काम करने के लिए मौका मिला है, ये मेरे लिए बहुत बड़ी बात है। when like ఈ ఐడియా వచ్చినప్పుడు మీ దగ్గరికి, what was your first reaction on it when he came to the idea? So what was your first reaction on it? क्या लगा था आपको इनिशियल में, आपको सुनने के बाद? पहली बात तो स्टोरी बहुत ही अच्छा है। स्टोरी सुनने के बाद मुझे ऐसा लगा कि मुझे मूवी करनी चाहिए। ग्रंथालयम टाइटल इज वेरी स्ट्रॉन्ग एंड टाइटल सुन के ऐसा लगा कि हाँ आपको ये मीनिंग पता है ग्रंथालयम का मतलब? लाइब्रेरी। लाइब्रेरी, हाँ। ओ, मन पहले से- बताया गया है, ओके। वो तो होता है, हाँ, इतने हाँ, दिन काम करने के बाद तो हाँ, पता चल जाता है। हाँ हाँ हाँ। काफ़ी अच्छा मूवी, स्क्रिप्ट काफ़ी अच्छा है, इसलिए मैंने सोचा कि हाँ करना चाहिए मूवी, तो मैंने चूज किया मूवी। Nice. And working experience with this hero and the director. Very good experience. These all No, are we need that reality. reality. Yes, yes. Not this very good, नहीं, extraordinary, but they are positive. good. But they are good. Seriously? Yes. Okay. थोड़ा थोड़ा डांट मुझे पड़ा मतलब ऐसा नहीं कि थोड़ा सा मतलब वैसे मैं गलती करती हूँ तो साई शिवन सर डांट देते हैं कि ऐसा Okay. ऐसा नहीं ऐसा करना है, Okay. which is good for me, लर्न Right. करने के लिए है। सीखी मैं बहुत सारी चीज़ें, और को एक्टर बहुत सपोर्टिंग है, बहुत काफ़ी सपोर्ट करते हैं मुझे। लेकिन आप बात नहीं करते ऐसा बोल रहे हैं? हाँ थोड़ा सा रियल लाइफ में भी मैं थोड़ा सा कम बात करती हूँ Oh, तो ज्यादा ग्रंथालयम जा रहे क्या आप? సైలెన్స్. సైలెన్స్ ఓకే. అండ్ అంటే దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు లవ్ కూడా ఉంటుంది. ఇది ఏంటి, థ్రిల్లరా హారరా? రెండు అంటే రెండు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. రెండు- దెయ్యాలు ఉన్నాయా రెండు- ఇందులో? లేవండి. లేదు లేదు, నేను చెప్తాను. రెండు ఇంక్లూడ్ అయ్యి Hmm. ఒక Final గా thriller అండి. ఒక థ్రిల్లర్, కమర్షియల్, Huh. ఇంకా హారర్ ఇంపాక్ట్ ఉంటది, బట్ థ్రిల్లర్ అండి. ఓకే. సస్పెన్స్, ఒక ట్విస్ట్, Hmm. అన్నీ ఉన్నాయండి. కామెడీ, రొమాన్స్ ఉంది, Hmm. థ్రిల్లర్ ఉంది, ట్విస్ట్ ఉంది, సస్పెన్స్ ఉంది. Hmm. నెక్స్ట్ ఏం జరుగుతుందని ఒక భయం ఉంది, Curiosity క్యూరియాసిటీ ఉంది. Hmm. అలా కథ మొత్తం అలా లాక్ అయిపోయి గ్రిప్పింగ్ గా ఉంటుంది కథ మొత్తం కూడా. టైట్, చాలా టైట్ స్క్రీన్ ప్లే. ఫర్ యూ లైక్ ఆఫ్ కోర్స్ ఇనిషియల్ స్టేజ్ అనాలి, ఇంతకు ముందు యూడన్న వన్ ఫిల్మ్ అండ్ ఆఫ్టర్ దట్ మీరు ఇది చేయడం జరుగుతుంది. అండ్ ఫర్ యూ లైక్ ఏది టఫ్ అనిపిస్తుంటుంది, ఫర్ యూ ఏది ఈజీ అనిపిస్తుంది? బికాస్ రవితేజ గారు ఉన్నారు, కొన్ని ఈజీగా ఉంటాయి, అల్లు అర్జున్ డాన్స్ చాలా ఈజీ. సో ఇట్లా కొంతమంది కొన్ని ఉంటాయి కదా, ఫర్ యూ లైక్ ఏంటది? నేను ఫ్రాంక్ గా Strength and మాట్లాడతాను. weakness. నాకు బాగా ఇష్టం, నేను బాగా ఈజీగా నేను చేయగలను, నాకు ఇది వచ్చు అని చెప్పడానికి, నేను ఈ యాక్షన్ ఎపిసోడ్స్ నాకు బాగా ఇష్టం అండి. నాకు ఈ యాక్షన్, ఒక మాస్ కంటెంట్ నాకు చాలా ఇష్టం, చాలా Okay. ఈజీగా చేయగలుగుతా. కామెడీ చేస్తాను, అన్నీ ఇది చేయగలుగుతా. టు బి ఫ్రాంక్ ఏంటంటే, నాకు డ్యాన్స్ అనేసరికి నాకు కొంచెం ఉందండి, కొంచెం ఇది చేస్తానా లేదని ఉంటుంది. కానీ మనసుకు తీసుకున్నానని మాత్రం చేసేస్తాను. అది కూడా ఏంటంటే, నాకు ఒక 2-3 డేస్ నాకు ఒక బాగా నాకు Rehearsal. రిహార్సల్ ఉండాలి. రైట్. డెఫినెట్గా నేను అది చేసేస్తాను, ఓకే. కంపల్సరీ చేస్తా. ఫర్ యూ కొంచెం But- డాన్స్ but, దగ్గర ah, మాత్రం ఒక 2-3 బట్ డేస్ అప్పుడు చెట్టు hiccup లాగా. తీసుకెళ్ళి అంటే మీకు చెప్తానండి, అక్కడ చెప్తాను చేస్తానంటే అప్పుడు నాకు అది క్యాచ్ చేయడం కొంచెం టఫ్. అది ఓకే. ఆల్రెడీ మైండ్లో కథ రన్ అవుతూ ఉంటుంది. Mm. నెక్స్ట్ సీన్ ఏం చేయాలి ఆ టైప్లో ఉన్నప్పుడు మళ్ళీ ఈ కంటెంట్, ఈ డాన్స్ కంటెంట్ తీసుకొచ్చి మళ్ళీ మైండ్లో నేను కూర్చోబెట్టాలంటే కష్టం నాకు. రైట్. అదొకటి. మీకు డైరెక్టర్ గారు, మీరు అంటే డెఫినెట్గా మీరు చాలా వీటిలో ప్రావీణ్యం ఉందని తెలుసు మాకు. ప్రావీణ్యం కరెక్ట్ పడే కదా, మీరు గ్రంథాలు ఎక్కువ చదువుతారు కాబట్టి మీకే తెలియాలి నా తెలుగు ఎలా ఉందో. కరెక్ట్. సో బట్ ఫర్ యూ ఈ సినిమా చేసేటప్పుడు అఫ్ కోర్స్ మీరు ఒక సినిమా ఆల్రెడీ చేస్తున్నారు, అయినా కూడా ఇది మీ ఫస్ట్ ఫిలిం, నేను లెక్కల ప్రకారం. Yeah. సో ఇది చేసేటప్పుడు ఏమైనా టఫ్ సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని టఫ్ సిచ్యువేషన్స్ అండి. ఎందుకంటే ఎవ్రీడే టాస్కే అండి, అవును. ఎవ్రీడే టాస్కే. పెద్ద అంటే కంటెంట్ పెద్దది పెట్టుకున్నాము, బడ్జెట్ చూసుకోవాలి, బడ్జెట్ లిమిటెడ్ బడ్జెట్. వెళ్ళకూడదు. Mm. ఆ బడ్జెట్ని కంట్రోల్ చేసుకుంటూ మనం అనుకున్నది చేయాలి. Mm. అలా ఎవ్రీడే టాస్కే అండి. ఓకే. ఫర్ యూ లైక్ అఫ్ కోర్స్ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ గా ఉంటుంది, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, సో ఏది వాస్ దేర్ ఎనీ సీన్ దట్ యు ఫెల్ట్ టఫ్? टफ सीन Yeah.
वन सीन हमारे मूवी में है जिसमें मैं थोड़ा सा हिप्नोटाइज हो जाती हूँ। वो Okay. सीन मेरे लिए बहुत टास्क था करने के लिए, बट डायरेक्टर सर ने काफ़ी सपोर्ट किया, Okay. वीनू ने काफ़ी सपोर्ट किया। सपोर्ट करने के बाद मैं कर पाई वो सीन अच्छे से। కానీ టు బి ఫ్రాంక్ అండి ఆ సీన్ నిజంగా ఎక్సలెంట్ చేసిందండి. బాగా Okay. ఫస్ట్ లేదు. షాట్ అండి అది కూడా బాగా ఆ. చేసిందండి. He's giving compliments. So బాగా you done a చేసింది. great job. He's saying. షీ డన్ యా గ్రేట్ జాబ్ అవును. విత్ ద సీన్. డైరెక్టర్ గారు బాగా ఏదైతే అడిగారో చేస్తుందండి. చేసిందండి. లాంగ్వేజ్ చెప్పాలి. అనే ప్రాబ్లం తప్పించి Mm. డైలాగ్ బాగా దగ్గర చేస్తుంది, ప్రాబ్లం acting బాగా తప్పించి చేస్తుంది. అసలు యాక్టింగ్ కాకపోతే సారీ స్మిత, ఆ సీన్ ఇంకా బాగా రావడానికి నిన్ను నిజంగా స్లాప్ అక్కడ ఏమైందంటే మామూలుగా అయితే నార్మల్ గా Seriously? డైరెక్టర్ Yes. చెప్తారు. నార్మల్ గా తను ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వదు. Okay. లోపల ఆ ప్రేమ ఉంది, కొట్టలేడు, తన కంట్రోల్ చేయాలి, Mm. కంట్రోల్ అవ్వట్లా. Mm. సారీ ఇందని చెప్పేసి లెఫ్ట్ తో స్నాప్ ఇవ్వాలి, ఇట్లా Mm. ఇది ఇవ్వాలి. ఎంత చెప్పినా వినదు. బాగా తీసి 5 కేజీల వెయిట్ ఇచ్చాడు. Oh. అంటే కళ్ళం నీళ్ళు తను ఏం వచ్చేస్తున్నాయి, చేస్తుందంటే యాక్టింగ్ లో తనకి కళ్ళం నీళ్ళు వచ్చేస్తాయి. అది real మళ్ళీ గా. అక్కడ ఏడ్చి వస్తుంది అని చెప్పేసి ఏ సూపర్ 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 అని చెప్పి ఆ, క్లాప్స్ కొడితే అందరు క్లాప్స్ కొట్టేసారు. తిను ఏడ్చి కన్నీళ్ళు అక్కడ ఆపేసి అది పాపం. అంతే పాపం. కొంచెం బాగా అనిపించింది. ఓకే కానీ కానీ బాగా వచ్చింది, realistic. బాగా వచ్చింది, బాగా చేస్తుందండి. मतलब मंच मुझे actor. मैं ब्रेक होने के लिए मुझे थोड़ा सा टाइम लगा वो सीन करने के बाद। Okay. बहुत ही मुश्किल सीन था। सही में but लग गया, मैंने- मतलब इन्होंने बोल रहे थप्पड़ मार दिया, मैं रियल में हो गया मतलब। हाँ, बट लेकिन उस आपने टाइम में लिया मुझे वो पता ही अच्छा नहीं सा। चल रहा था नहीं, कि okay. ऐसा, Okay. क्योंकि मैं सीन में घुस गई थी। अच्छी बात है, वो अच्छे एक्टर का ये होता है, मतलब वो खूबी होता है क्या बोलते हैं. అప్పు అదర్ యాక్టర్స్ అనగానే కాలకేయ ప్రభాకర్ దీంట్లో కనిపిస్తూ ఉన్నారు. చాలా పవర్ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు. ఆయన కూడా ట్రైలర్ లో చూసినట్టయితే. అండ్ ఆయన గురించి విన్నాం. ఈ స్క్రీన్ ప్లే లో ఆయన కూడా వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే. అంటే నా స్క్రీన్ ప్లే ఎలా జరుగుతుందో ఆ కథ ఆ కథలో ఉన్న స్క్రీన్ ప్లేలో ఆయనది అంటే ఇన్బిల్ట్ స్క్రీన్ ప్లే అండి అది. అంటే ఎలా ఉంటుందంటే ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది. ఓకే. అసలు ఇతను చేస్తున్నాడా అనే ఒక ఇదితో డ్రైవ్ వెళ్తూ ఉంటుంది. ఓకే. డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్ అండి అందులో. ఇంకా వేరే ఆర్టిస్టులు కూడా అందరిది డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్. ఇంకా అదర్ యాక్టర్స్ ఎవరిని చూడొచ్చు కాలకేయ ప్రభాకర్? జ్యోతి రాణా గారు ఉన్నారు కదా, మన పోకిరి మూవీలో చేస్తారు కదా, Okay. శివరానా జ్యోతి రాణా అంటారు ఆవిడ. ప్రకాష్ రాజ్ గారు పక్కన. కరెక్ట్ ఆ, యా యా. ఉన్నారండి. మళ్ళీ అలోక్ జైన్ అని అతను కూడా హిందీ యాక్టర్. అంటే ఆ క్యారెక్టర్ కి పక్క అతనే కావాలని తీసుకుంది. ఎందుకంటే బేసిక్ గా అతను నార్త్ నుంచి వచ్చే ఒక పర్సన్ లానే చూపిస్తాం మన కథలో. అట్లా అతనైతే బాగుంటుంది అని చెప్పేసి అతను ప్రతి పెట్టాము. ఆర్టిస్ట్ కూడా ఆ భద్రం ఉన్నారండి, కమెడియన్ Okay. భద్రం. ఆయనది కూడా మంచి క్యారెక్టర్, బోల్ట్ అనే క్యారెక్టర్ దీంతో పాటు కంటిన్యూగా ఉంటాడండి. అవును. ఓకే. బాగుంటుంది. అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఫన్ మీద ఉంటుంది కొంచెం. సో యాక్టర్స్ తో పాటు ఇంకో హీరో ఎవరైనా ఉన్నారంటే డిఓపి అని చెప్పాలి. భాస్కర్ డన్ అవును. గ్రేట్ జాబ్. ఎవ్రీ ఫ్రేమ్ అంటే ఎంత ఖర్చు పెట్టారనేది పక్కకు పెట్టేస్తే ఆయన కెమెరాలో క్యాప్చర్ చేసిన విధానం చాలా బాగుంది. అవునవును, exactly. అంటే ఆ రిచ్ లుక్ కనిపిస్తూ ఉండింది. అవునవును, కొన్ని ఫ్రేమ్స్ ట్రైలర్ లో చాలా బాగున్నాయి. అవునండి, ఇన్ఫాక్ట్ కాలకేయ ప్రభాకర్ వచ్చే ఆ సీన్ గానీ యువర్ సీన్ లైక్ ఒక డైలాగ్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అది కానీ చాలా బాగా చేశారు ఆయన. Yeah, చాలా yeah, బాగా yeah, capture చేశారు. yeah. భాస్కర్ గురించి what do you say? భాస్కర్ గురించి సింపుల్ వర్డ్ అండి. ఏం లేదండి, డైరెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి సీన్ చెప్పినప్పుడు Hmm. ఆయన అది తీసుకుంటాడు. Hmm. ఆయనకి ఏం కావాలి అది నిజంగా ఈయన కూడా ఓపికగా ఈయన ఏం చేస్తా అంటే ప్రతి డైరెక్టర్ ఉంటుందండి. ఎందుకంటే చెప్పుకునే విధానంలో ఫస్ట్ ఉంటుంది. ఈయన అలా చెప్పుకునేవాడు. Hmm. నాకు ఇలా కావాలన్నా ఇలా కావాలన్నా అని చెప్పినప్పుడు ఆయన సరే అన్న నీకు ఓకే నువ్వు కామగుండు అని అనేవాడు. అంతే, ఓకే. కెమెరా ముందు కూర్చునేవాడు. సేమ్ ఈయన ఏది అనుకున్నాడు అలా తీసి అలా ఇచ్చేవాడు. అండ్ డెఫినెట్ గా ఫస్ట్ సినిమా బోలెడని ఎక్స్పీరియన్స్ ఇస్తూ ఉంటుంది. ఫస్ట్ కాకపోయినా Yeah. బట్ డెఫినెట్ ఇది ఒక మంచి దీంతో వస్తున్న సినిమా. అండ్ ఎలాంటి మళ్ళీ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన- ఇచ్చింది గ్రంథాలయం ఫర్ యూ? యా, ఇది ఈ సినిమా కండి ఇంకా మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు ఈ సినిమా. Mm. అంటే నేను ఇంకా నేను చేయగలను. Mm. ఇంకా ఫ్యూచర్లో నేను ఏ జానర్నైనా నేను తీసుకుని నేను చేయగలను ఓకే. అనేది నాకు ఇచ్చిందండి. అండ్ నాకు వచ్చిన యాక్టింగ్ నేను చేసిన యాక్టింగ్, అలాగే నేను నేర్చుకున్న యాక్టింగ్, నాకు నేర్పిన యాక్టింగ్, అంటే నాకు అన్నీ నేను తీసుకునే చేసిన సినిమా ఈ గ్రంథాలయం. వెరీ నైస్. అండ్ ఫర్ యూ అండ్ వన్ వర్డ్ అబౌట్ ద ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ గురించి చాలా చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ తిను టేకప్ చేశాడు. ఆ కరోనా వచ్చి ఆగిపోయిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము. ఒక పక్కన వైరం అది జరుగుతుంది. అప్పుడు ఎవరు అనుకున్నప్పుడు తిరుగుతున్నప్పుడు లక్కీగా అండి ప్రొడ్యూసర్ గారికి నేను కథ చెప్పలేదు అసలు. ఆయనే హ్యాపీగా చెప్పుకుని ఒప్పించుకున్నారు. నేను ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు బడ్జెట్ పెట్టామంటే ఆ రిటర్న్స్ ఏంటి అవి అంతా చూస్తారు కదండి. ఎలా రిటర్న్స్ వస్తాయి అనేది నేను ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కథ Okay. చెప్పమంటారంటే వద్దని నేను ఆల్రెడీ విన్నాను కథ అంతా, నో ఇష్యూ కథ నుంచి Mm. బాగుంది, కాకపోతే బడ్జెట్ పెరగకుండా చూసుకోండి అనేది చెప్పారు. దాదాపుగా అట్లాగే వర్క్ చేసాము.
ఎంత చేసినా కొంచెం చిన్న చిన్నవి కొంచెం పెరుగుతూనే ఉంటాయి కదా. అంతే కదా ఆ, ఆ, అటు ఇటు అవుతూ ఉంటుంది అంతే కదా ప్రతి production డెఫినెట్ గా జరుగుతుంది. అట్లా అయింది. కాకపోతే చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళలో అయ్యప్ప అనేసి ఆయన కొత్త అండి. ఉమ్, అవును. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు మాకు సెట్కి కూడా రారు అసలు ఆయన. ఉమ్, అంత మంచివాళ్ళు అనమాట. అయ్యప్ప గారు ఉండేవాళ్ళు, అంటే ప్రొడ్యూసర్ గారికి రిలేటివ్ ఉమ్, మొత్తం ఇంకా ఆయనకి ఏం తెలియదు ఇక్కడ. ఆన్ సెట్స్ బాగా హెల్ప్ఫుల్ ఆ, అండి మాకు. మళ్ళీ మేము ఆయన ప్రొడక్షన్ దగ్గర ఉండి కంట్రోలింగ్లో అప్పుడు ప్రొడక్షన్ మేనేజర్స్ ఎవరన్నా మాట్లాడుకోవాలన్నా అది ఇబ్బంది అయ్యి, ఇంకా మనకు తెలిసిన ఎవరు మేనేజర్ కన్నా ఇలా పెట్టుకోవట్లేదు చిన్న బడ్జెట్ అని చెప్పేసి కొంచెం మీ పేరు ఆడుకుంటాం, అదంటే పర్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం. అట్లా ఈయన జీరో నుంచి ఏం తెలియకుండా సినిమా ప్రొడక్షన్ అంటే తెలియదు, ఇప్పుడు వెబ్సైట్ ఉండి ఏది కావాలంటే అది దాంట్లో అవును, అక్కడ అన్నీ డైరెక్ట్గా తెలిసి కూడా చేయటం వేరు. రైట్ 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 అదే డైరెక్ట్గా కదా లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇంకా దానికి కావాల్సిన వెండర్స్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడుకునేసి చిన్న సినిమా అని చెప్పుకుని అట్లా చేశారని బాగా కష్టపడ్డాడు మాతో అయ్యప్ప అవును. అనేసి. వెరీ నిజంగా నైస్. సూపర్. అండ్ ఇండస్ట్రీలో ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? నాకు నీలాగానే ఎదగాలండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే నాకు బాలకృష్ణ గారు అండి. బాలయ్యబాబు ఇష్టం. బాలకృష్ణ ఓకే గారు అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది మాత్రం నాకు రామానాయుడు గారు అండి. ఓకే ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను ఆయన లాన్లో కూర్చుని ఉన్నారు, ఆయన కలవడం జరిగిందండి. నేను ఆయన అంటే నాకు మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు, నువ్వు డెఫినెట్గా మంచి స్టార్ అవుతావు అని చెప్పి మరి ఆయన ఏ నోటితో అన్నారు. ఓకే, దేవుడి దేవాల నేను మంచి స్టార్ అవ్వాలి, నేను కూడా మనస్ఫూర్తిగా నాకు నేనే కోరుకుంటున్నాను. మేము కూడా కోరుకుంటున్నాం, శివ్ గారు Thank కూడా you అండి. కోరుకుంటున్నారు, థ్యాంక్ యూ అండి. స్మృత కూడా కోరుకుంటుంది. Thank you అండి, అండ్ thank you. థర్డ్ కి మంచి రిజల్ట్ రావాలి గ్రంథాలయం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సక్సెస్ఫుల్ Thank you. సినిమాగా నిలవాలని కోరుకుంటున్నాను. you. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. అండ్ వన్ ఫైనల్ వర్డ్ అబౌట్ ద ఫిలిం. రమ్మని పిలవండి, 3వ Yeah. తారీఖు ఎక్కడున్నా ఏం మార్చి చేస్తున్నా. 3వ తారీఖు మన గ్రంథాలయం సినిమా వస్తుందండి. సో అందరూ మీరు మీ ఫ్యామిలీస్తో మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి మన గ్రంథాలయం సినిమా చూసి ఇంకొక 10 మందికి చెప్పి ఈ సినిమాని నిలబెడతారని, ఇది మాకు కష్టం అండి, నిజంగా చాలా హార్డ్ వర్క్ చేసాం. నేను కానీ డైరెక్టర్ గారు కానీ మన టీం మొత్తం అందరం ప్రొడక్షన్ కానీ అందరం అండి. మాకు ఇక్కడ ఎవరు తెలియదు, మాకు ఎవరు ఏ సపోర్టు లేదు, ఏ బ్యాక్గ్రౌండ్స్ లేవండి మాకు. మొత్తం మీ అందరం కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడిన ఈ సినిమా గ్రంథాలయం మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. మార్చి 3వ తారీఖు మీ దగ్గర ఉన్న థియేటర్లు అన్నింటిలో వస్తుంది గ్రంథాలయం. చాలా చాలా బాగుంటుందండి, కన్ఫర్మ్గా నచ్చుతుంది. అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే మేము పడిన కష్టానికి వాల్యూ ఉంటుందండి. పక్కా థియేటర్లో చూడండి. మార్చి 3వ తారీఖు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, నమస్తే అండి. अंदरिकी नमस्कारम ऑल ऑफ यू. अब लोग थिएटर्स में आइए 3 मार्च को. ग्रंथालयम काफ़ी अच्छी मूवी है, हम लोगों ने काफ़ी मेहनत की है मूवी में, बहुत अच्छा स्टोरी है, आप लोगों को देख के काफ़ी अच्छा लगेगा. अब लोग आइए 3 मार्च को देखिए ग्रंथालयम.